హలో అందరికీ. ఈరోజు మన ఛానల్‌లో అయితే గనక సమ్మర్ స్పెషల్ అండి చింతాకు చట్నీ. చాలా ఈజీ ప్రాసెస్. ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం. ఫస్ట్‌గా అయితే ఒక పాన్ పెట్టుకొనేసి, పాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్‌నైతే యాడ్ చేసుకుందాము. ఆయిల్ గూడక బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకైతే ఎండు మిరపకాయలండి 4-5 ఎండు మిరపకాయలైతే వేసేసుకొనేసి వేపుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులోకైతే గనక పల్లీలండి. ఇవి చెనిగ్గింజలు, పచ్చి చెనిగ్గింజలే అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఎక్కువే తీసుకోవాలి. చెనిగ్గింజలు ఎక్కువ తీసుకుంటేనే మనకి చట్నీ అయితే చాలా టేస్టీగా వస్తది. చెనిగ్గింజలంతా గుడక బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకైతే గనుక ఆనియన్స్, ఒక ఆనియన్‌ని పెద్దగా ముక్కలైతే కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇంకా 4-5 తెల్లగడ్డలు గూడా అయితే మనం యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా గుడక ఒక 2 మినిట్స్ మనము బాగా వేపుకొనేసిన తర్వాత ఒక 2 టొమాటోస్ అండి పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొనైతే వేసేసుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ గూడా అంతా బాగా అయితే వేగేంత వరకు మనము బాగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే మనం మూత పెట్టుకొని చేసుకునేంత ప్రాసెస్ అయితే ఏం లేదు. ఇప్పుడు చూస్తున్నారు గదా! టొమాటోస్ అంతా గుడక బాగా కచ్చాపచ్చాగా అంతా గుడక ఉడికిపోయినాయి. ఇప్పుడు అందులోకైతే గనుక మనం ముందుగానే ఫ్రెష్‌గా తెచ్చిపెట్టుకున్న చింతాకంతా గూడా వేసేసుకొనేయాలి. చింతాకంతా గూడగా బాగా అయితే వేగేంత వరకు మనము సిమ్‌లో పెట్టుకొనైతే బాగా వేపుకుంటూ ఉండాలి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా గూడా వస్తది. చూస్తున్నారు గదా! చింతాకంతా గూడా ఇట్లా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపుకునేసి కొద్దిసేపయితే చల్లారించుకోనివ్వాలి. చల్లారిన తర్వాత మొత్తం అంతా గూడక మిక్సీ జార్‌లోకైతే తీసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్‌కి తగినంత సాల్ట్‌నయితే యాడ్ చేసుకునేసి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాతగా అదే పాన్‌లోకి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసేసుకునేసి అందులోకి ఆవాలు, ఇంకా ఒక ఆనియన్ అండ్ కరివేపాకు అయితే ఏసేసుకొనేసి బాగా పోపు పెట్టుకునేయాలి. ఆనియన్స్ కూడా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి. బావుంటదప్పుడే. మరి చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ తెలియదు. ఊరికే లైట్‌గా అలా పోపు మనకి వేగింది అనిపించిందంటే చాలు. మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదండీ చట్నీ. దాంట్లోకంతా కూడా వేసేసుకునేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి ఈ చింతాకు చట్నీ అయితే గనుక వేసుకొని తింటా ఉంటే ఆహా! అమృతంలా అనిపిస్తది. నాకైతే చాలా ఇష్టం చింతాకు చట్నీ. నేను 3 పూట్ల ఇదే పెట్టినా కూడా నేనైతే చాలా తింటాను. అండ్ దీంతో చింతాకుతో పులిగూర గూడా చేస్తారండి. అది కనుక కావాలి వీడియో అంటే మాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మన ఛానెల్‌లో అయితే చేసి పెడతాను. అండ్ మా వీడియోస్ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.